నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. మనిషికి ఒత్తిడి ఎలా ఏర్పడుతుంది? అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అయినప్పుడు, అలాగే నియంత్రణలో లేని మానసిక ఆలోచన వలన, అధిక శారీరక శ్రమ వలన ఒత్తిడి కలుగుతుంది. ఇంద్రియాల అధిక సుఖాన్ని పొందినప్పుడు కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడిని ఎలా తొలగించుకోవాలి? అన్ని క్రియలను బ్యాలెన్స్లో ఉంచుకోవడం వలన, ఆలోచనలను క్రమ పద్ధతిలో ఉంచుకోవడం వలన, స్థిరమైన మనసుని పొందడం వలన, అనుకున్న దానికి జరిగేదానికి పొందన కుదిరినప్పుడు ఒత్తిడి ఉండదు. ఒత్తిడిని ఎలా అధిగమించాలంటే ధ్యానం ద్వారానే మనకు ఇక్కడ అవకాశం ఉంది. ఆలోచనల ప్రవాహమే మనసు. ఈ మనసులో కలిగే ఆలోచనలు స్వతంత్రమైనవి కావు. భౌతికపరమైన 5 ఇంద్రియాలు, మనసు బాహ్య ప్రపంచంతో సంబంధంలోకి వెళ్ళి వాటి వల్ల తయారైనవే ఈ యొక్క ఆలోచనలు, విచారాలు, ఒత్తిడి. కాబట్టి బుద్ధుడు అంటాడు, మీ సమస్త దేహము అగ్నికి ఆహుతవుతూ ఉన్నాయి. కళ్ళు దృశ్యాల ద్వారా, చెవి శబ్దాల ద్వారా, ముక్కు వాసనల ద్వారా, నాలుక రుచుల ద్వారా, శరీరము స్పర్శ ద్వారా, సో మనసు విచారాల ద్వారా ఇవి ఎప్పుడు మండుతూనే ఉంటాయి. ఈ మంటల్లోకి అగ్నికి నూనె వేస్తే ఎలా ఎక్కువ అవుతుందో, ఈ యొక్క భౌతిక సుఖాలు పెంచుకున్నప్పుడు కూడా అవి దహించి వేస్తాయి. కాబట్టి వీటిని నియంత్రణ చేసినప్పుడే ఆలోచన నియంత్రణలోకి వస్తాయి. అందుకనే మనసుని శ్వాస మీదకి ఎప్పుడైతే ధ్యాస పడతామో ఆలోచనలు తొలగి ఒత్తిడి కూడా తొలగిపోతుంది. డస్టర్ని నీటిలో ముంచినప్పుడు నీరు ఎలాగ గ్రహిస్తుందో అలాగే రోజువారీ కార్యక్రమాల ద్వారా మనసు కూడా ఆలోచనలతోటి బరువెక్కుతుంది. కాబట్టి అరగంట ధ్యానం చేయడం వల్ల మనసులో ఉండే ఆలోచనలు తొలగిపోయి తేలికవుతుంది. భవతు సబ్బ మంగళం రకంతు సబ్బ దేవత సబ్బ బుద్ధానుభావేన సబ్బ ధమ్మానుభావేన సబ్బ సంఘానుభావేన సదా సుఖి భవంతు. సుఖి సుఖి.